ఆలేరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్యరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కృషితో మంజూరైన పనులను బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైనట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో చేయని పనులను 18 నెలల్లో బిర్లా ఐలయ్య చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల హయాంలో హడావిడిగా శంకుస్థాపన చేసి చేతులు దులుపుకుందన్నారు. ఆలేరు నియోజకవర్గానికి 1500 కోట్లు మంజూరు చేపించిన ఘనత బిర్లా ఐలయ్యకే దక్కిందన్నారు. మరోసారి లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో గంధమల్ల ప్రాజెక్టు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మేము తీసుకొచ్చిన జీవోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటారు. గత 10 సంవత్సరాలు మీకు కేవలం కెపాసిటీ నిర్ణయించడానికే మీకు 10 సంవత్సరాల కాలం పట్టింది. 9.8 అన్నారు, 4 అన్నారు. ఇప్పుడు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం 1.4 తీసుకొచ్చినాక ఈ జీవో మేము తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటారు. ఇది ఎక్కడ మీకు? గత 10 సంవత్సరాలు కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. అలాంటి ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించలేదని నేను అడుగుతున్నా. అలాగే మోటకొండూరు మండలం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఒక్క ప్రభుత్వ ఆఫీస్ ఎందుకు కట్టలేకపోయారు? పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఎందుకు కట్టలేకపోయారు? దానికి మా ఎమ్మెల్యే గారు కృషితోని 10 కోట్ల నిధులు కేటాయించి రోజు ప్రభుత్వ ఆఫీసులన్నీ కట్టబోతుంటే మేము తీసుకొచ్చినామంటారు. అలాగే మెడికల్ కాలేజీకి 183 కోట్లతోని మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి వర్యులను, మంత్రి వర్యులను ఒప్పించి ఈరోజు మెడికల్ కాలేజీ జియో తీసుకొచ్చి దాతరపల్లిలోని 152, 53, 56, 57 సర్వే నెంబర్లలో 20 ఎకరాల భూమిని ల్యాండ్ యాక్విజిషన్ చేసి జియో తెచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ మెడికల్ కాలేజీ గతంలో హరీష్ రావు వచ్చి 5 ఎకరాలలో 100 పడకల ఆసుపత్రి చేసిపోతే ఈరోజు మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్పి మాట్లాడుతారు. ఎక్కడ తీసుకురండి, మీ జీవో కాపీలు తీసుకురండి. మేము చేసిన 18 నెలల్లో మా ఎమ్మెల్యే గారు చేసిన జీవో కాపీలు తీసుకొస్తాం. మీరు 10 సంవత్సరాల కాలంలో చేసిన జీవో కాపీలు తీసుకురండి. చర్చ కూర్చుందాం. ఇదే స్వామివారి పాదాల దగ్గర చర్చ కూర్చుందాం. మా ఎమ్మెల్యే గారు కాదు, మీరు అడిగిన క్వశ్చన్లకు మా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము మీకు సమాధానం చెప్తే సరిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన జీవో కాపీలు తీసుకురండి, మేము తీసుకొస్తాం. అదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు KG to PG విద్య అన్నాడు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారు మీరు ఎక్కడ KG to PG విద్య కట్టలేకపోయారు స్కూల్స్. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 200 కోట్లతోని నిధులు కేటాయించి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టబోతుంటే దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేక మేము దాని గురించి అది మాట్లాడుతూ ప్రతిదీ మేమే జీవో తీసుకొచ్చినామంటారు. తీసుకురండి మీ జీవో కాపీలు. మీరు ఎలక్షన్ల ముందు బడ్జెట్ లేకున్నా జియో కాపీ లేకున్నా శంకుస్థాపనలు దబా బోర్డులు వేసుకుంటే అయిపోతుందా? పనులు జరగాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పేదే చేస్తారు, చేసేదే చెప్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త సునీతమ్మ. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. 120 చెరువులు నింపిన ఘనత మా ఎమ్మెల్యే గారు. ఈ రోజు రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉండడానికి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 22 కోట్లతోని బడ్జెట్ శాంక్షన్ చేయించి మార్కెటింగ్ శాఖ నుంచి 5.5 కోట్లతోని బడ్జెట్ శాంక్షన్ చేయించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులతోని మేము శిలాఫలకాలు ఏర్పాటు చేసుకొని శంకుస్థాపన చేయించుకోవడం జరిగింది. ప్రతిదీ మా ఎమ్మెల్యే గారు మొన్న బర్త్డే సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఒక పండగ రోజు చేసిరు. 1500 కోట్ల నిధులు ఆలేరు నియోజకవర్గానికి కేవలం 18 నెలల్లో ఇంకా చాలా ఉన్నాయి, చేసినాయి. కానీ అవన్నీ మేము ఇప్పుడు టైం లేదని మేము చెప్తలేము. ప్రతి జీవో కాపీ మేము తీసుకొస్తాం, మీరు కూడా తీసుకురండి. చర్చ కూర్చుందాం. మరొకసారి మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తస్మాత్ జాగ్రత్త సునీతమ్మ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు:
సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్, ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.